Hi everyone, how are you all? I'm fine, thank you. I hope you are all fine. This is your Moshe Dayan from Smart English by Moshe Dayan. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని కాన్వర్జేషన్స్ చూద్దాము. అయితే ఫస్ట్ కాన్వర్జేషన్ ఏంటి అంటే కాన్వర్జేషన్ బిట్వీన్ టూ పర్సన్స్, ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే కాన్వర్జేషన్ని మనం చూద్దాం. ఇద్దరు కొత్త వాళ్ళు, వాళ్ళ మధ్యన కాన్వర్జేషన్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో మనం చూద్దాము ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క కాన్వర్జేషన్స్ చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్, మీరు అంటే మీ యొక్క పరిస్థితుల్లో అంటే మీకు వీలైనప్పుడల్లా వీటిని ఉపయోగించడం అది చేస్తే కనుక తప్పనిసరిగా మీకు త్వరగా వస్తుంది లాంగ్వేజ్ అన్నది. అంటే ఏంటంటే సమయం సందర్భానుసారంగా మనము వాడడం నేర్చుకుంటే కనీసం కొన్ని సెంటెన్సెస్ అన్న మీకు చాలా వరకు తెలిసినవే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక్కసారి చూడండి, ఏమన్నా రాకపోతే వాటిని కొంచెము 1-2 సార్లు చదువుకొని జ్ఞాపకం చేసుకొని మీరు మాట్లాడండి. అంటే మీరు ఉపయోగిస్తే కనుక డే టు డే లైఫ్లో అది చాలా ఉపయోగంగా ఉంటుంది. మీకు త్వరగా ఇంగ్లీష్ కవర్ అవుతుంది. దాంతో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? Shall we go to the sentences? Right. Are you ready? Yes. Let us start the conversation that is taking place between Deepthi and Kirti. దీప్తికి కీర్తికి మధ్యన జరుగుతున్న కాన్వర్జేషన్ ఫ్రెండ్స్. నేను మీకు దీనిలో చూపిస్తున్నాను స్క్రీన్ మీద, మీరు చూడండి. చూస్తూ మీరు ఈ డైలాగ్స్ని కూడా రిపీట్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా వస్తుంది. అయితే వీటిని ఎప్పుడెప్పుడు వాడాలి అన్నది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు కలుస్తారో ఫస్ట్ దీప్తి మాట్లాడుతుంది, హాయ్ అని చెప్తుంది. అయితే కీర్తి హలో అని చెప్తుంది. అంటే మనము పలకరించేటప్పుడు హాయ్ కానీ హలో కానీ వాడుతూ ఉంటాము ఇంగ్లీష్లో. కాబట్టి వాటిని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా మనం కూడా అప్పుడప్పుడు ఇలా మారుస్తూ వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. హాయ్ అంటాము, హలో అంటాము. ఓకే. తర్వాత దీప్తి చెప్తుంది హౌ ఆర్ యూ అని చెప్పి అడుగుతుంది. అంటే మీరు ఎలా ఉన్నారు అని చెప్పి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ థ్యాంక్స్ అండ్ యూ. నేను బాగున్నాను, ధన్యవాదాలు. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు అని అర్థం అన్నమాట. ఐఎమ్ ఫైన్ థ్యాంక్స్ అండ్ యూ అంటే నేను బాగున్నాను, ధన్యవాదాలు. మరి మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ వెల్ థ్యాంక్ యూ. నేను బాగున్నాను, ధన్యవాదాలు. నేను బాగున్నాను, ఐఎమ్ వెరీ వెల్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. వాట్ ఈజ్ యువర్ నేమ్? కీర్తి ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. మీ పేరేమిటి? మీ పేరేంటి అని అడుగుతున్నది. అయితే నా పేరు దీప్తి, మరియు నీ పేరేంటి అని చెప్పి అనడానికి ఇంగ్లీష్లో మై నేమ్ ఈజ్ దీప్తి అండ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. దెన్ షీ ఈజ్ టెల్లింగ్ మై నేమ్ ఈజ్ కీర్తి. నా పేరు కీర్తి, మై నేమ్ ఈజ్ కీర్తి. ఓకే. వీళ్ళిద్దరి మధ్యన దీప్తి కీర్తి మధ్యన పరిచయాలు అయిపోయినాయి. అయితే దీప్తి ఇప్పుడు ఏమడుగుతుందంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతుంది కీర్తిని. మీరు ఎక్కడి నుండి వచ్చారు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ ఫ్రమ్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ యూ. నేను ఢిల్లీ నుండి వచ్చాను. మరియు మీరు అని అడుగుతాం కదా ఎవరన్నా చెప్పినప్పుడు. ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అని చెప్పినప్పుడు పలానా మీరెక్కడి నుంచి వచ్చారని అడుగుతాము కదా. దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ యూ. మీరు నేను ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వాట్ సిటీ ఆర్ యూ ఫ్రమ్? అయితే ఇక్కడ మీరు ఏ నగరానికి చెందినవారు
ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఏ నగరానికి చెందినవారు అని అడుగుతుంది. వాట్ సిటీ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ యూ? నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మరి మీరు? నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మరి మీరు అని చెప్పి అడుగుతుంది. దెన్ ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ. అయితే తాను ఏం చెప్తున్నదంటే కీర్తి ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ అని మళ్ళీ రిపీట్ చేస్తుంది, నేను ఢిల్లీ నుంచి వచ్చాను అని చెప్పి. ఓ ఆర్ యూ హియర్ ఫర్ ద ఫస్ట్ టైమ్? ఓ మీరు మొదటిసారి ఇక్కడ ఉన్నారా? మీరు మొదటిసారి ఇక్కడ ఉన్నారా అంటే మీరు ఇదేనా ఫస్ట్ టైం రావడమా ఇక్కడికి అని అడుగుతాం కదా మనం ఒక్కోసారి. మీరు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా అని అడుగుతాం కదా, దాన్నే ఇంగ్లీష్లో ఓ ఆర్ యూ హియర్ ఫర్ ద ఫస్ట్ టైమ్? ఆర్ యూ హియర్ ఫర్ ద ఫస్ట్ టైమ్? మీరు మొదటిసారి ఇక్కడ ఉన్నారా, ఇక్కడికి వచ్చారా? దెన్ ఎస్ ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్ బిఫోర్. అవును, నేను ఇంతకు ముందు ఇక్కడ ఎప్పుడూ లేను అంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. ఎస్ ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్ బిఫోర్. నెక్స్ట్ చూస్తే కనుక దీప్తి అడుగుతుంది, డూ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? అవును, నేను చేస్తాను, నేను కొంచెం మాట్లాడగలను అంటే ఎస్ ఐ డూ, ఐ కెన్ స్పీక్ అ లిటిల్ అంటే మాట్లాడతాను కానీ కొంచెం 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 మాట్లాడతాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎస్ ఐ డూ, ఐ కెన్ స్పీక్ అ లిటిల్, ఐ కెన్ స్పీక్ అ లిటిల్ కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం మాట్లాడగలను. దెన్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? వెంటనే దీప్తి కూడా అడుగుతుంది, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా అని చెప్పి అడుగుతుంది. అయితే కీర్తి ఏమంటుందంటే ఎస్ ఐ క్యాన్ బట్ కాంట్ సే దట్ ఐ స్పీక్ ఇట్ రియల్లీ వెల్. ఎస్ ఐ క్యాన్ బట్ కాంట్ సే దట్ ఐ స్పీక్ ఇట్ రియల్లీ వెల్. అవును మాట్లాడతాను, నిజంగా మాట్లాడతాను కానీ బాగా మాట్లాడతానని మటుకు చెప్పలేను అని చెప్తుంది. అంటే చాలా బాగా మాట్లాడతానని అయితే చెప్పలేను కానీ నేను మామూలుగా మాట్లాడతాను అని చెప్పి చెప్తూ ఉంది. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? మీరు ఇక్కడ ఎంతకాలం నుండి ఉన్నారు అని అడుగుతుంది. మీరు ఇక్కడ ఎంతకాలం నుండి ఉన్నారు అని చెప్పి. అయితే కీర్తి చెప్తుంది ఫర్ 2 weeks, 2 వారాల పాటు ఉన్నాను. ఫర్ 2 weeks, 2 వారాల పాటు ఉన్నాను అని అర్థం. ఫర్ 2 weeks. డూ యూ లైక్ దిస్ ప్లేస్? ఈ ప్రదేశం మీకు నచ్చిందా? ఈ ప్రదేశం మీకు నచ్చిందా? డూ యూ లైక్ దిస్ ప్లేస్? ఈ ప్రదేశం మీకు నచ్చిందా అంటే ఇక్కడ మీకు నచ్చిందా అని అడుగుతాం కదా మనం, ఇక్కడ మీకు నచ్చిందా అని. అలాగే డూ యూ లైక్ దిస్ ప్లేస్? ఈ ప్రదేశం మీకు నచ్చిందా, ఇక్కడ నచ్చిందా? యా దిస్ ప్లేస్ ఈజ్ రియలీ గుడ్. దిస్ ప్లేస్ ఈజ్ రియలీ గుడ్. అవును ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి చెప్తుంది. ఈ ప్రదేశం నిజంగా బాగుంది. యా దిస్ ప్లేస్ ఈజ్ రియలీ గుడ్ అని చెప్పి కీర్తి చెప్తూ ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు విన్నారు కదా, ఇదంతా కూడా కాన్వర్సేషన్ బిట్వీన్ 2 persons, దట్ ఈస్ దీప్తి అండ్ కీర్తి. అయితే కొత్త వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు ఎటువంటి సంభాషణ వాళ్ళ మధ్యన చోటు చేసుకుంటుంది అన్నదానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్. మనకు కూడా చాలా సందర్భాల్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కదా. అంటే మనకు అసలు తెలియని వాళ్ళని కలుస్తూ ఉంటాము కదా. అలాంటప్పుడు మనము ఇలా గట్టి క్వశ్చన్స్ని అడగడం,
ఇలాగా మాటలాడుకోవడం. అంటే ఒక్కళ్ళు వెళ్తున్నప్పుడు లేకపోతే ఎవరైనా ఉన్నప్పుడు మనం మాటలు కలుపుతాము కదా! అలాగా మాట్లాడేటప్పుడు మనకి ఇలాంటి 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 ప్రశ్నలు కానీ జవాబులు కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఇవన్నీ చదువుకోండి. మీరు ఆల్రెడీ రాసుకొని ఉంటే మళ్ళీ ఒకసారి వాటిని చదువుకోండి. వీలైతే కాస్తంత గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు అవసరం వచ్చినప్పుడల్లా, అంటే మీకు అవకాశం వచ్చినప్పుడల్లా వీటిని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ లేకపోయినా సరే ఎవరో ఒకళ్ళని ఎదురుగుండా ఉన్నారు అనుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు అట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈ యొక్క సెంటెన్సెస్ ఏ సందర్భాల్లో మనం ఎలా మాట్లాడతామన్నది తెలుసుకుంటే కనుక ఈజీగా ఎలాంటి సందర్భంలో అన్నా మనం మాట్లాడేయచ్చు. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ రకంగా నేను కొన్ని కాన్వర్సేషన్స్ చెప్తాను. ఎందుకంటే అందరూ ఒకే దీనిలో నేర్చుకోలేరు కదా. కొంతమంది చాలా ఫాస్ట్ నేర్చుకుంటారు, కొంతమంది స్లోగా నిదానంగా నేర్చుకోగలుగుతారు. అయినా సరే పర్వాలేదు, ఎవరి దీన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటూ ఉండండి, తప్పనిసరిగా మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనము ఇంకొక క్లాస్లో కలుద్దాము. అయితే వెళ్ళకముందు ఒక చిన్న మాట, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఎవరైనా తప్పనిసరిగా మీకు నచ్చితే ఈ యొక్క స్మార్ట్ ఇంగ్లీష్ బై మోషే దయాన్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్, ఒక చిన్న కామెంట్ పెడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and see you in another video. All the best for your further learning. Bye bye.